రేవంత్ రెడ్డి పైన గతంలోనే సునీల్ కనుగోలు ఒక సర్వే చేసిండు. సునీల్ కనుగోలు ఎవరు? రేవంత్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ స్టారు, ప్రస్తుతం కర్ణాటకకు సలహాదారుడుగా ఉన్నాడు. డీకే శివకుమార్కు, సిద్ధరామయ్యకు సలహాలు ఇస్తూ ఉంటాడు, రాహుల్ గాంధీకి స్ట్రాటజీ చెప్తా ఉంటాడు సునీల్ కనుగోలు. అయితే ఈ సునీల్ కనుగోలునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక సర్వే చేసింది గతంలో. సర్వే చేస్తే రేవంత్ రెడ్డి కేవలం 28 సీట్లే వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి అనేది సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ పూర్తి స్థాయిలో చెప్పిండు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కొంత మార్పులు చేర్పులు చేసిండు. సునీల్ కనుగోలును అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులను, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, మీనాక్షి నటరాజన్ను అధిష్టానం ఢిల్లీకి పిలిచిర్రు. సపరేట్ వీళ్ళతో మాట్లాడిర్రు, వీళ్ళతో డిస్కస్ చేసిరు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చిరు, రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అధిష్టానం. మీ పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసేస్తాం, మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా రావాలి, గవర్నమెంట్ పైన గింత వ్యతిరేకం ఉండడు ఏంది, గవర్నమెంట్ పైన గింత ఇబ్బంది ఉండడు ఏంది, 2.5 సంవత్సరాల్లోనే గింత వ్యతిరేకత తీసుకొచ్చిరేంది. ఇప్పుడు 2023 ఎన్నికలలో కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చినాయి. కేవలం 2.5 years అవుతుంది గవర్నమెంట్ వచ్చి. 2.5 yearsలో సరే వ్యతిరేకత వచ్చింది 64 సీట్లు, అంటే వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా 2 సీట్లు వచ్చినాయి, 66 సీట్లు ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్నది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్కి ఎంత కాదన్నా ఒక 50 లేకపోతే ఒక 45 లేదంటే ఒక 48 సీట్లు వచ్చినాయంటే సరే మిగతా కొంతమంది ఎమ్మెల్యేల పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ సర్వేలు మరి ఘోరం, కాంగ్రెస్కి 23 వస్తాయి, 22 వస్తాయి, 28 వస్తాయి, కాంగ్రెస్కి 32 వస్తాయి అంటున్నారంటే దీని అర్థం ఏంది అంటే కాంగ్రెస్ పైన జనాలు చాలా వ్యతిరేకంగా వచ్చిర్రు, కాంగ్రెస్ పైన జనాలు తిరగబడుతున్నారని అర్థం. అందుకే హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బెంగళూరు పోయి ఖర్గేని కలిసినప్పుడు ఖర్గేనే చెప్పినట్ట 6 నెలల టైం,